2024 అనకాపల్లి ఎన్నికల ఫలితం. చాలామందికి ఇదొక పెద్ద షాక్. కానీ కేవలం అంకెలను చూస్తే అసలు కథ అర్థం కాదు. ఆ అంకెల వెనుక ఉన్న ప్రజల ఆకాంక్షలు, వాళ్ల నాడిని పట్టుకోవడంలో జరిగిన పొరపాట్లు, వీటన్నిటినీ మనం ఈరోజు లోతుగా పరిశీలిద్దాం. ఇది గెలుపోటముల విశ్లేషణ కాదు, కారణాల అన్వేషణ. అసలు మనం మాట్లాడుతున్నదెక్కడ? ఇదిగో, ఇదే అనకాపల్లి. ఈ ప్రాంతం, ఇక్కడి నేల, ఈ చెరుకు పొలాలు, ఇక్కడి ప్రజలు, వాళ్ల సామాజిక బంధాలు, ఇవే కదా ఏ రాజనీతికైనా అసలైన పునాది. ఈ పునాదిని అర్థం చేసుకోకుండా మనం ఫలితాల గురించి మాట్లాడలేం. సరే, మరి మన విశ్లేషణ ఎలా సాగుతుందంటే 5 భాగాలుగా చూద్దాం. ముందుగా అనకాపల్లి సామాజిక స్వరూపం, తరువాత అంకెల రూపంలో వచ్చిన తీర్పు, ఆ తీర్పు వెనుక కారణాలు, ప్రజల అసంతృప్తి, చివరగా భవిష్యత్తుకు ఒక బ్లూప్రింట్. ఓకే, మొదటి భాగంలోకి వెళ్దాం. అనకాపల్లి సామాజిక నిర్మాణం అంటే అక్కడి ప్రజల గురించి. ఎందుకంటే రాజకీయ వ్యూహాలన్నీ ఇక్కడ్నుంచే మొదలవుతాయి. చూడండి, ఈ చార్ట్ మొత్తం అనకాపల్లి రాజకీయ కథను ఒక్క స్లైడ్లో చెప్తుంది. ఇక్కడ జనాభాలో దాదాపు 50% కాపు సామాజిక వర్గం, మరో 35-40% గవర సామాజిక వర్గం. అంటే ఏంటి? ఈ 2 వర్గాలే అక్కడ కింగ్ మేకర్స్. వాళ్ల మద్దతు ఎటుంటే గెలుపు అటే. సరే, సోషల్ స్ట్రక్చర్ చూశాం కదా. ఇప్పుడు రెండో భాగానికొద్దాం. ఇక్కడ మనం కేవలం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మాత్రమే చూస్తాం. 2019కి 2024కి మధ్య అసలు ఏం జరిగిందో ఈ అంకెలే మనకు కథలా చెప్తాయి. 2019లో చూస్తే వైఎస్ఆర్సీపీ గెలిచిన మెజారిటీ కేవలం 8,200 ఓట్లు. అంటే చాలా తక్కువ. అప్పుడే ఒక రకంగా వార్నింగ్ బెల్ మోగినట్టు లెక్క. ఇది బలమైన గెలుపు కాదు, చాలా సన్నటి గీత మీద గెలిచిన గెలుపు. కానే 2024కు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ఏకంగా 65,764 ఓట్ల తేడాతో ఓటమి. ఇది మామూలు ఓటమి కాదు, ఒక రాజకీయ సునామీ. మరి ఈ 5 ఏళ్లలో ఇంత మార్పు ఎలా వచ్చింది? ఈ బార్ చార్ట్ చూడండి, మీకు విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ ఓట్ల శాతం 46% నుంచి దారుణంగా 28.6%కి పడిపోయింది. అదే టైంలో ఎన్డీఏ కూటమి ఓట్ల శాతం ఏకంగా 66.6%కి పెరిగింది. ఇది ఓట్లు అటునుంచిటు మారడం కాదు, అధికార పార్టీ మీదున్న వ్యతిరేకత అంతా ఒక్కసారిగా పోలైనట్టు ఉంది. సింపుల్గా చెప్పాలంటే 17% ఓట్ల పతనం, దాదాపు 74,000 ఓట్ల స్వింగ్. రాజకీయాల్లో ఇవి జస్ట్ నంబర్స్ కాదు, ప్రజల తీర్పులో ఉన్న తీవ్రతకు ఇవి అద్దం పడతాయి. ఓకే, ఏం జరిగిందో అంకెల్లో చూసాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మూడో భాగం, ఎందుకు జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈ విశ్లేషణలో అత్యంత ముఖ్యం. ఆ భారీ ఓటమికి మూలకారణాలేంటో ఇప్పుడు చూద్దాం. మా విశ్లేషణ ప్రకారం ప్రధానంగా 4 కారణాలు కనిపిస్తున్నాయి. 1. ఎన్డీఏ కూటమి బలంగా ఉండటం, సామాజిక వర్గాలన్నీ వాళ్లవైపు వెళ్లటం. 2. అభ్యర్థి ఎంపికలో జరిగిన పెద్ద పొరపాటు. 3. స్థానిక సమస్యలను గాలి కుదిలేయడం. 4. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం పూర్తిగా ఫెయిల్ అవ్వడం. అభ్యర్థి ఎంపికలో ఎంత పెద్ద తప్పు జరిగిందో ఈ స్కోర్ కార్డ్ చూస్తే అర్థమవుతోంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ మాలసాల, యువకుడు, యుఎస్ రిటర్న్డ్ టెక్ ప్రొఫెషనల్. చూడ్డానికి ప్రొఫైల్ చాలా బాగుంది. కానీ అతిపెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఆయన స్థానికుడు కాదు, ప్రజలతో సంబంధం లేదు, స్థానిక మూలాలు లేవు. దీని ఫలితమే 75,764 ఓట్ల భారీ ఓటమి. ఒక్క ముక్కలో చెప్పాలంటే స్థానిక పోరాటంలో ఒక బయటి వ్యక్తిని నిలబెట్టారు. నియోజకవర్గ రాజకీయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండని, తమలో ఒకడిగా అనిపించని నాయకుణ్ణి ప్రజలు ఎప్పటికీ అంగీకరించరు. అనకాపల్లిలో ఇదే జరిగింది. ఇప్పుడు ఈ కేడర్ కేపబిలిటీ స్కోర్ చూడండి, 5కు కేవలం 2. దీని అర్థమేంటంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేసే పార్టీ కార్యకర్తలు పూర్తిగా నీరసించిపోయారు. వాళ్లలో జోష్ లేదు, సరైన ఆర్గనైజేషన్ లేదు. పోలింగ్ రోజు ఓటర్లను బూతులకు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారు. సైన్యం లేకుండా యుద్ధానికి వెళ్లినట్టయింది. సరే, ఇప్పుడో ఫోకస్ మారుద్దాం, ప్రజల వైపునుంచి చూద్దాం. ఏ చిన్న చిన్న అసంతృప్తిలో కలిసి ఇంత పెద్ద తుఫానుగా మారాయో, ఓటర్ మనసులో ఏముందో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఈ ఒక్క వాక్యం చాలు అనకాపల్లి ప్రజల ఆవేదన మొత్తం అర్థం చేసుకోవడానికి. పథకాలతో ఒక పూట కడుపు నింపొచ్చు, కాని పగిలిపోయిన కాలువ మా పొలాలను ఒక తరంపాటు ఎండబడుతుంది. సంక్షేమం వద్దని ఎవ్వరూ అనరు,
కాని మా బతుకుదెరువైన అభివృద్ధిని పక్కన పెడితే ఊరుకోమని చాలా గట్టిగా చెప్పారు. మరి ప్రజలను అంతగా ఇబ్బంది పెట్టిన సమస్యలేంటి? 1. ఏళ్లుగా పూర్తికాని కాశింకోట ఇరిగేషన్ ప్రాజెక్టులు. 2. అధ్వానంగా ఉన్న పల్లెటూరి రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ. 3. వ్యవసాయానికి సరైన మద్దతు లేకపోవడం. ఇవన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి సాక్ష్యాలుగా ప్రతిపక్షాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాయి. ఈ ఎన్నికల్లో 2 నరేటివ్స్ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఒకవైపు వైఎస్ఆర్పి బటన్ నొక్కాం, మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయని చెప్పింది. మరోవైపు ఎన్డీఏ మీ పొలాలకి నీళ్లు రాలేదు, మీ ఊరికి రోడ్డు లేదు అని చెప్పింది. చివరికి ప్రజలు తమ కళ్ల ముందు కనిపిస్తున్న నిజానికే ఓటేశారు. ఇప్పటివరకు ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో చూశాం. ఇప్పుడు చివరి అతి ముఖ్యమైన విభాగానికి వద్దాం. ఈ విశ్లేషణను ఆచరణలోకి ఎలా మార్చాలి? ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తు కోసం ఒక పక్కా ప్లాన్ ఎలా గీసుకోవాలో చర్చిద్దాం. మేము దీన్ని చతుర్ముఖ సిద్ధాంతం అంటున్నాం. అంటే 4 వైపుల నుంచి సమస్యను పరిష్కరించే వ్యూహం. మొదటిది శివ, సామాజిక సమీకరణాలు. అంటే కాపు గౌరవర్గాల నమ్మకాన్ని మళ్లీ సంపాదించాలి. రెండోది విష్ణు, సంక్షేమాన్ని కాపాడటం. మూడోది బ్రహ్మ, అభివృద్ధిని సృష్టించడం, కంటికి కనిపించేలా పనులు చేయాలి. నాలుగోది దుర్గా, పార్టీపై జరిగే తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడం. వ్యూహం రచించడం వేరు, దాన్ని గ్రౌండ్ లెవెల్లో అమలు చేయడం వేరు. రెండో ముఖ్యమే. ఉదాహరణకి స్థానిక నాయకుడిని నిలబెట్టడం అనేది ఒక స్ట్రాటజిక్ నిర్ణయం, కానీ బూత్ లెవెల్ కార్యకర్తలను యాక్టివేట్ చేయడం అనేది ఆపరేషనల్ నిర్ణయం. ఈ రెండింటినీ సరిగ్గా బ్యాలెన్స్ చేసినప్పుడే గెలుపు సాధ్యం. ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మేమిచ్చే ఒకే ఒక్క అత్యంత కీలకమైన సిఫారసు ఇదే: 2029 నాటికి అభ్యర్థిని మార్చండి. ప్రజలతో మమేకమయ్యే, స్థానిక మూలాలున్న, సామాజిక వర్గాల్లో పట్టున్న నాయకుణ్ణి వెతకడం ఇప్పట్నుంచే మొదలుపెట్టాలి. ఇది తప్పనిసరి. చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. అనకాపల్లి ఫలితం మనకు నేర్పుతున్న అసలు పాఠమేంటి? మీరు ఎంత పెద్ద సంక్షేమ వలయం పన్నినా, స్థానిక అభివృద్ధి, ప్రజల నమ్మకం అనే పునాది స్తంభాలు బలహీనపడితే ఆ వలయం కూలిపోక తప్పదా? దేని గురించి ప్రతి రాజకీయ పార్టీ లోతుగా ఆలోచించాల్సిన సమయమిది.